హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి వర్క్ డివిజన్. అంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా, అంటే అన్ని చోట్ల అని చెప్పలేను, బట్ మెయిన్గా మన చుట్టూ ఉన్న మన కంట్రీ కావచ్చు, లేకుంటే మన చుట్టూ ఉన్న అక్కడ ఇప్పుడు సరే, ఇప్పుడు కొన్ని ఎంఎన్సీస్లో అయితే 5 days ఇన్ ఏ వీక్ ఉండొచ్చు, లేకుంటే అట్లా. బట్ ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా, అంటే మనం ఎంప్లాయీస్ అంటే ఎవరైనా, అంటే గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ ఇంకొంచెం ఎక్కువ అనుకోండి. ఇక్కడ ఏంటంటే అసలు అంటే 6 days ఇట్లా, అంటే అసలు వర్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది ఉండదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఒక చేసే మనిషి కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంటాడు, ప్లస్ అవుట్పుట్ ఉండదు. ఎంతసేపు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒకరికి ఒక శాలరీ ఇచ్చిన తర్వాత ఎందుకు మొత్తం పీల్చి పిప్పి చేయొచ్చు కదా అన్నట్టు. ఇప్పుడు ఒక వర్క్ని మనము డివైడ్ చేయడం అనేది ఒక మంచి, ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే, అసలు నేను ఒకవేళ అంటే నా చేతిలో ఒక కంపెనీ కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు, అంటే ఒక ఇమాజినరీ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనము ఒక కంపెనీలో ఒక 50 మెంబర్స్ని తీసుకునే బదులు అదే ఒక 70 or 80 మెంబర్స్ని తీసుకొని వాళ్ళలో వర్క్ డివిజన్, లైక్ అంటే ఇప్పుడు ఒక 3 days వీళ్ళు, ఒక 3 days ఒక వీక్లో వాళ్ళకు అట్లా హాఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒక 3 days ఆ పని చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన పని చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎందుకు మొత్తం మేమే చేయాలి, మాకు డబ్బులు అంటే ఎక్కువ రావాలి కదా, ఇప్పుడు హాఫ్ చేస్తే శాలరీ తక్కువ అయిపోతుంది అంటే, దట్ ఈజ్ లైక్ పార్ట్ టైం అనుకోవచ్చు. పార్ట్ టైం కాదు అది, అంటే మనం చేయాల్సిందే, బట్ దట్ షుడ్ బి డివైడెడ్ ఇన్ పార్ట్స్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఆటోమేటిక్గా మనం ఎక్కువ మందికి ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు అంటే ఒకటే వర్క్ని మనం డివైడ్ చేస్తే, నేను చెప్పేది కొత్త వర్క్ సృష్టించడం కాదు, ఆల్రెడీ ఉన్న వర్క్ని డివైడ్ చేస్తే సో వాళ్ళకు వర్క్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు అభిరుచులు తగ్గట్టు వేరే పనులు చేసుకోవచ్చు. ఇకపోతే శాలరీ అంటారా, శాలరీ అంటే చూడండి, ఇప్పుడు మనం చేసే పనికి దానికి తగ్గట్టే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లాంటప్పుడు మనం మన లివింగ్ కూడా దానికి తగ్గట్టే చేసుకోవాలి. ఇప్పుడు మనం సగం ఇది ఇందులో చేస్తున్నామంటే ఇంకా సగం ఏదైనా వేరేం చేసుకోవచ్చు, లేకుంటే నాకు వచ్చిన దాంతో నేను అడ్జస్ట్ కాగలను, నాకు పెద్ద ఖర్చులు లేవు, నేను అట్లా నా లైఫ్ని అట్లా డిజైన్ చేసుకున్నా అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఎంతసేపు కూడా డబ్బులు ఎప్పుడైనా కూడా ఎంత వస్తే దాన్ని బట్టి అంత ప్లాన్స్ అనేవి ప్రతి మనిషి వేసుకుంటాడు. అట్లాంటప్పుడు ఇప్పుడు మనము దానికి ఛాన్స్ ఇవ్వడం కంటే, అంటే ఒక కంపెనీ ఓనర్గా వాళ్ళకి ఎక్కువ శాలరీనో లేకపోతే శాలరీ ఇచ్చి ఎక్కువ ప్రెషర్ చేయడం కంటే, వాళ్ళకు దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ అమౌంట్ అండ్ దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ టైమ్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పేసి ఫిక్స్ చేసేసి ఏమవుతుందంటే, ఎంప్లాయ్మెంట్ విల్ బీ మోర్ అండ్ మనీ విల్ బీ అంటే వాళ్ళు ప్లాన్డ్ అకార్డింగ్లీ, అండ్ ఓనర్ దగ్గర నుండి కూడా ఒక రైట్ వే ఆఫ్ అమౌంట్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ మంచిగా ఉంటుంది. ప్లస్ మనిషి కూడా ఎగ్జాస్ట్ కాకుండా ఒక మంచి ఎనర్జీతోటి అవుట్పుట్ కూడా మంచిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నాకు నిజానికి ఇంతే అనిపిస్తుంది. అసలు వీళ్ళందరూ అసలు ఎందుకు ఇట్లా వరల్డ్ కాదు కానీ మళ్ళీ వరల్డ్ అంటున్నా, బట్ ఎందుకు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంత ప్రెషరైజ్ చేసి ఒక్కొక్కరిని పీల్చి మొత్తం పిప్పి చేసి అసలు మొత్తం ఒక కింద రెస్ట్ లేకుండా లీవ్ పెట్టుకోవాలంటే నీ పనులు మళ్ళీ వేరే వాళ్ళకి రావని చెప్పేయడమో, లేకుంటే సో ఆ వర్క్ అనేది ఏంటంటే డివైడ్ చేయడం వల్ల వాళ్ళకు వీళ్ళకు అందరికి వచ్చేటట్టు ఉండాలి. స్కిల్ షుడ్ బి డివైడెడ్ ఈక్వల్లీ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఆ వర్క్ చాలామందికి వచ్చి ఉంటుంది కాబట్టి ఫ్రీలాన్సర్గా, అంటే ఫ్రీలాన్సర్ కాదు, వాళ్ళు మంచిగా పనిచేస్తారు రెగ్యులర్ బేసిస్ మీదే, బట్ ఆ ఫీల్ తోటి ఉండాలన్నమాట. అట్లాంటప్పుడు వర్క్ అనేది ప్రెషర్ అనిపించదు, బతుకు అనేది భారం అనిపించదు. అంతేగాని ఎప్పుడు లీవ్ పెట్టాలన్నా భయం, లేకుంటే ఇంకేదైనా చేయాలన్నా లాస్ ఆఫ్ పే అవుతుందని అదొక భయం, లేకుంటే సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ వర్క్ కల్చర్ అని నాకు అనిపిస్తుంది. సో సరే, ఇందులో ప్రాక్టికల్గా ఇంకా లోతుకు వెళ్తే మరి ఇందులో ఎన్ని మైనస్లు ఉన్నాయో నేను చెప్పిన దాంట్లో అనేది ఇట్స్ సెకండరీ. బట్ ఇప్పుడు ఒకటి లైక్ ఇప్పుడు చాలా మనం పోయట్రీ కానీ ఎందులో చూస్తుంటాము. ఇప్పుడు మామూలుగా ఒక సాంగ్లో ఉంటుంది, కొన్ని రోజులు పని చేసి కొన్ని రోజులు ఆనందించు అని ఉంటుంది, వారానికి 5 రోజులు పనిచేసి 2 రోజులు, సరే అది బాగానే ఉంది. ఇంకా నేను చదివిన మామూలుగా పుస్తకాలు హెన్రీ డేవిడ్ థోరో అనే ఒక గొప్ప వ్యక్తి, అతను ఏమంటాడు, వారంలో నువ్వు కొన్ని రోజులే పని చేయి, మిగతా కొన్ని రోజులు అసలు అంటే ఆ నేచర్ని కానీ లేకుంటే నీ జీవితం ఏందో తెలుసుకో అని అంటుంటాడు. అని అంటే అతని ఆ రచనలో అట్లా ఉంటుంది అనమాట.
సో నాకు అది స్కూలింగ్లోనే ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందనమాట. సో నిజానికి అసలు వై షుడ్ వి వర్క్ అండ్ లైక్ యూనో నిజానికి ఏ జంతువు అయినా ఏదైనా కూడా అసలు అంటే హైబర్నేషన్ కావచ్చు, ఇస్టివేషన్ కావచ్చు, వాళ్ళ ప్రాసెస్లో అవి కొంత వర్క్ చేయడం అంటే వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేసుకుని మిగతా ఎట్లా ఉంటాయి. బట్ మనిషికి ఏంటంటే 10 రకాల పనులు పెట్టుకుంటాడు, 10 రకాల ఆలోచనలు కాబట్టి అసలు ఎంత చేసినా సరిపోదు, ఎంత సంపాదించినా సరిపోదు. సో వాట్ ఎవర్ ఇదంతా డిస్కషన్ కాదు, కానీ వర్క్ డివిజన్ అనేది ఇట్లుంటే బాగుంటుందని దట్స్ మై ఫీలింగ్. అండ్ యా, అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.